ఫ్యాకల్టీస్ అంటున్నారు, మ్యామ్ వచ్చింది అంటున్నారు. మరి ఎక్కడ అప్పుడు ఆ భావనలో ఫేకల్టీస్ ఫేకల్టీస్ మరి అలా వచ్చేసారు. ఇప్పుడు గురువుగారు అన్నప్పుడు, అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు అన్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? అది ఒక ఫ్యాకల్టీస్ మ్యామ్, మేడం అన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ పిలుపులోని నువ్వు పవిత్రత ఎప్పుడైతే పోగొట్టుకుంటున్నావో, ఎందుకు మదన్ గారు ఇప్పుడు ఆ గ్లాసులో నీళ్ళు ఉన్నాయండి. అవి అక్కడ చూస్తే మీరు నీళ్ళు అంటున్నారు. అదే దైవ సన్నిధానంలో పెట్టగానే దాన్నే మీరు తీర్థం తీర్థం అంటున్నారు. అంటాం. భావాన్ని పవిత్రీకరించుకోవడమే కదా అంతే అది. కదండి. మరి ఈ ఈ ఈ ఇంత అద్భుతమైన ఒక సంస్కారాన్ని పిల్లవాడిని చిన్నప్పుడే ముడిసరుకుని ఒక శిల్పంగా చెప్పేంత గొప్ప విద్యను మనకి భారతీయ విద్యా విధానాలు ఉన్నప్పుడు, వాడెవడో మెకాలేగాడు వచ్చి ప్రవేశపెట్టాడని తెలిసి కూడా దాన్ని ఎందుకు సరిచేసుకోవడం లేదు అనేది నా ఆవేదన. ఇప్పుడు సరే, ఇప్పుడు 60 సంవత్సరాల మీకు నేను ఇక్కడ ఒక చిన్న అంటే ఒక స్కూల్లో